జైవరంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. పేద ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి వంగవీటి రంగా అని మంత్రి డోలా అన్నారు. కార్యక్రమం నిర్వహించిన కమిటీ సభ్యులను డోలా అభినందించారు. చిన్న వయసులోనే మన నుంచి దూరం అయినప్పుడు కూడాను 37 సంవత్సరాల తర్వాత కూడా వారి అభిమానులు అన్ని చోట్ల విగ్రహాలు పెట్టుకోవడం, వారిని గుర్తు చేసుకోవడం చాలా అభినందనీయదగిన విషయం. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఇచ్చినటువంటి బొజ్జి గారిని, ఇది ఏర్పాటు చేసినటువంటి కార్యనిర్వాహక కమిటీని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఈరోజు రంగా గారి పేదలకి అండగా ఉండి అన్ని విధాలా ఆదుకున్నటువంటి వ్యక్తి కనుక అన్ని వర్గాల ప్రజలు వారి గురించి ముందుకు వస్తామన్నారు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాపులందరూ కూడా జనసేన కావచ్చు విడిగా మనకి మద్దతు తెలిపినందుకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం ప్రభుత్వమే. కాపులకు లోన్లు కూడా అత్యధికంగా ఇచ్చింది కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అనే విషయం మీకు తెలియదు. పేదరికంలో ఉండి ఎవరైతే ఈ ఆటో మొబైల్ కావచ్చు, అదేవిధంగా కూలి పనులు చేసుకుంటూ లారీ మోటార్ ఫీల్డ్లో కానీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేరదీయటం, వారికి అండగా ఉండటం, ఇటువంటి వారి వల్ల వారు చేసినటువంటి కీర్తి ఈరోజు కూడా గుర్తు చేసిన చాలా గొప్ప విషయం. ఈరోజు పెద్దలు చెప్పిన దాని ప్రకారం కాపుల కోసం మన వాళ్ళు కొన్ని నామినేటెడ్ పదవులు ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఏ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాష్ట్రాల అధినేతలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధరేశ్వర గారు కావచ్చు, ఈ ముగ్గురు కూర్చొని ఏ జిల్లాలో ఏ పార్టీకి ఏ పదవి ఇవ్వాలని ముగ్గురు మీద నిర్ణయం చేసి పదవులు ఇస్తున్న విషయాన్ని అన్ని పార్టీలు చెప్పినటువంటి కార్యకర్తలు కూడా గమనించుకోవాలి. నిన్న విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. మన మార్కాపర్లు వచ్చినప్పుడు మీ నాయకులు రికమెండ్ చేసిన పనితీరు వాటి ప్రకారం కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మీరు తీసుకొచ్చిన సమస్యని ఇరు పార్టీల నాయకుల దృష్టికి నేను తీసుకెళ్తానని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్దల నిర్ణయాలని వాళ్ళకి ఎక్కడేం చేయాలో ఒక ఆలోచన ఉంటాయి, కానీ మీ అభిప్రాయాలు కూడా నేను తెలియజేస్తాను అంటున్నాను. ఇంకోటి కాపు లోన్ల విషయంలోకి వస్తే